శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. శివుని అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది. అయితే శివుని అనుగ్రహంతో మరో 10 రోజుల్లో ఈ రాశి వారికి పూర్తిగా జీవితం మారబోతూ ఉంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే అనేలా 5 సంవత్సరాలు ఉండబోతుంది. అంతటి అదృష్టాన్ని పొందబోతున్న రాశివారు తులారాశివారు. ఈ సమయంలో తులారాశివారు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. ఎంతటి అదృష్టం చేసుకున్నారో తెలియదు కానీ తులారాశి వారికి 10 రోజుల్లో వారి జీవితంలో ఎన్నో మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. శివుని అనుగ్రహంతో 1 కాదు 2 కాదు ఏకంగా 5 సంవత్సరాల పాటుగా అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. ఈ సమయంలో వ్యాపారపరంగా తులారాశి వారి జీవితం చూసుకున్నట్లయితే మంచి ఉన్నతి అనేది కనబడుతూ ఉన్నది. వ్యాపారపరంగా ఎన్నో విజయాలను సొంతం చేసుకోబోతూ ఉన్నారు. అంతేకాకుండా తులారాశి జాతకులు వ్యాపార జీవితంలో మీరు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు స్థాయిలో సంపాదన అనేది కనబడుతూ ఉంది. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో అయితే మంచి విజయాలను సాధించబోతూ ఉన్నారు. ఈ కాలం మీకు ఎంత అదృష్టాన్ని తెస్తుంది. తులారాశి వారికి ఈ సమయంలో ప్రేమ జీవితంలో బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా ప్రేమించారో వారికి మరింత దగ్గర అయ్యేటటువంటి అదృష్టకాలం ఈ తులారాశి జాతకులకు రాబోతూ ఉంది. సహజంగానే తులారాశి జాతకులు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఏ పని చేస్తున్నా కూడా దానివల్ల మంచి ఎంత జరుగుతుందో చెడు అంతే జరుగుతుంది. ఇవన్నీ కూడా ముందుగానే అంచనా వేసుకుని ఆ తర్వాత మాత్రమే ఆ పనికి శ్రీకారం చుడతారు. ఈ కారణంగానే తులారాశి జాతకులు ఎప్పుడూ కూడా వారి జీవితంలో మనశ్శాంతిగా విజయాలతో నడుస్తూ ఉంటారు. అయితే ఈ కాలం మీకు ఇంకా అదృష్టవంతంగా మారబోతుంది. కాబట్టి మీరు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు స్థాయిలో సంపాదన అనేది కనబడుతుంది. గ్రహస్థితులు బాగోకపోవడం కారణంగా తులారాశి జాతకులు వ్యాపారపరంగా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నట్లుగా కనపడుతున్నారు. కానీ మీరు పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా ఒకరి నుంచి అప్పు తీసుకొచ్చినవే. అయితే ఈ అప్పులు ఎలా తీర్చాలి అని సతమతమవుతున్న తులారాశి వారికి ఈ కాలం అయితే అదృష్టవంతంగా ఉండబోతుంది. కాబట్టి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో సంపాదన ఉండబోతుంది. కాబట్టి మీరు చాలా ఈజీగా మీ యొక్క అప్పులను తీర్చేయగలుగుతారు. ఇంత సులభంగా అప్పుల నుంచి బయటపడతామా అనుకునేవారు మీరే ఆశ్చర్యపోతారు. అంతటి అదృష్టకాలమైతే ఈ తులారాశి జాతకులకు కేవలం 10 రోజుల్లో రాబోతూ ఉంది. శివుని అనుగ్రహంతో విజయాల పరంపర అనేది ఈ యొక్క తులారాశి వారికి రాబోతూ ఉంది. అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. అయితే తులారాశి వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా విపరీతమైన ఒత్తిడి సహజంగా తులారాశి వారికి కష్టపడే స్వభావం అధికంగా ఉంటుంది. తులారాశి వారికి స్వార్థం అనేదే ఉండదు. వీరు ఎక్కడైతే సంపాదిస్తున్నారో వారి ఉన్నతి కోసమే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. వీరికి వారి ద్వారా ఎంత వస్తుంది, వీరు వారి ద్వారా ఎంత ఉన్నతిని సాధిస్తున్నారు అని లెక్కలు వేసుకుని మాత్రం వీరు అస్సలు పని అనేది చేయరు. చేస్తున్న ప్రతి పని మీద శ్రద్ధ అనేది పెడతారు. చేస్తున్న ప్రతి పనిలోనూ విజయాలను సాధించాలని, ఆ విజయం కారణంగా నలుగురు బాగుపడాలి అనే ఉద్దేశంతోనే తులారాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉంటారు. అయితే తులారాశి వారికి ఉన్న ఈ గొప్ప స్వభావం కారణంగానే జీవితంలో ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలోనే ఉంటారు. జీవితంలో ప్రతి అంశంలో కూడా వీరిదే పైచేయిగా ఉంటుంది. అంటే ఆర్థిక జీవితంలో కానివ్వండి, వైవాహిక జీవితంలో కానివ్వండి, కుటుంబ జీవితంలో కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా అంటే డామినేషన్ అనేది ఎక్కువగా ఈ తులారాశి వారు తీసుకుంటూ ఉంటారు.
ఎందుకంటే ప్రతి ఖర్చు వీరే చూసుకుంటారు, ప్రతి విషయంలో కూడా వీరే బాగా ఆలోచిస్తారు. కాబట్టి డామినేషన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీని కారణంగా కుటుంబంలో కూడా ఎక్కువగా వీరికి గౌరవం అనేది ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తులారాశి జాతకులకు గ్రహస్థితులు బాగోకపోవడం కారణంగా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి అనుకోకుండా వచ్చేశాయి. అయితే ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ శ్రమిస్తూ వస్తున్నారు. కానీ వాటి నుంచి మాత్రం బయటపడట్లేదు. అయితే తులారాశి జాతకులకు శివుని అనుగ్రహంతో అదృష్ట కాలమైతే రాబోతుంది. కాబట్టి ఈ సమయంలో డబ్బు కూడా అధికంగా సంపాదిస్తారు. ఆర్థికంగా మంచి ఉన్నతి, అలాగే చేసిన అప్పులన్నీ తీర్చగలుగుతారు. ఏదైనా కోర్టు వివాదాల్లో ఇరుక్కుపోతే వాటి నుంచి కూడా బయటికి వచ్చేస్తారు. విద్యాపరమైన జీవితంలో అనుకూలమైన ఫలితాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా, లేదంటే విద్య కోసం సరిపడినంత ఆర్థిక స్తోమత లేక వెనుకడుగు వేస్తూ వస్తున్నా కూడా ఇలాంటి వారందరికీ కూడా డబ్బు సరైన టైంకి వస్తుంది. కాబట్టి మంచిగా విద్యా జీవితంలో ముందుకైతే వెళ్తారు. విద్యా జీవితంలో అక్కడక్కడ కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వెనుకడుగు అనేది వేయకండి. ఎందుకంటే అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని మిశ్రమ ఫలితాలు కనబడుతున్నప్పటికీ కూడా చివరికి మీదే విజయం. ఇక తులారాశి వారి యొక్క వైవాహిక జీవితం చూసుకున్నట్లయితే వైవాహిక జీవితంలో మంచి ఫలితాలు పొందబోతూ ఉన్నారు. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్నటువంటి కొన్ని వివాదాలు అనేవి తొలగిపోతాయి. గ్రహస్థితుల కారణంగా కొన్ని అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే పూర్తిగా వివాదాలు తొలగిపోతాయి అని చెప్పలేము, కానీ మీ ప్రయత్నం కూడా తప్పకుండా ఉండాలి. ఇక కాలం మీకు అదృష్టవంతంగా ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా మీకు ఎంతగానో సహాయపడుతుంది. వైవాహికంగా మంచి ఆప్యాయత పొందడానికి మీ మాటలే మీకు ఈ సమయంలో సహాయపడతాయి. కాబట్టి మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడడం ద్వారా మంచిగా పరిష్కరించుకోవచ్చు. ఇక ఆర్థిక పరంగా అయితే అస్సలు చూసుకోవలసిన అవసరం లేదు. మీరు మంచిగా సంపాదిస్తారు. ఇంకా చాలా అదృష్టవంతంగా ఉండబోతుంది. ఈ అదృష్టమైతే తులారాశి జాతకులకు 10 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ అదృష్టం అనేది 1 కాదు 2 కాదు, ఏకంగా 5 సంవత్సరాల పాటుగా కొనసాగబోతూ ఉంది. తులారాశి జాతకులకు ఈ సమయమంతా అదృష్టవంతంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారిని పూజించడం వల్ల ఇంకా మంచి అదృష్టాన్ని పొందుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.